Unsure of your dream? Study abroad destination? Clear your doubts. Videsh Consult. Call 9676502888. అందరికీ నమస్కారం. నేను స్వరూప పుట్లపల్లి. వెల్కమ్ టు ట్రెండింగ్ టాపిక్. ప్రస్తుతం నాతో పాటు గే రైట్స్ యాక్టివిస్ట్ బోయపాటి విష్ణు తేజ ఉన్నారు. ఆయన గతంలో కూడా నాకు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. అప్పుడు తాను గేనని, టీనేజ్లో ఉండగానే తాను గే అనే విషయం తెలిసిపోయిందని, తాను గే అని చెప్పుకోవడానికి ప్రౌడ్గా ఫీల్ అవుతానని విష్ణు తేజ అన్నారు. అలాగే తన లవ్ స్టోరీస్ గురించి, పెళ్లి గురించి కూడా అనేక విషయాలు షేర్ చేసుకున్నారు. ఈ రోజు విష్ణు తేజని అడిగి ఇంకా చాలా విషయాలు తెలుసుకుందాం. నమస్తే విష్ణు తేజ. నమస్తే స్వరూప గారు. ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? వెరీ ఫైన్. విష్ణు, నాకు ముఖ్యంగా కొన్ని విషయాలకి మీ నుంచి క్లారిటీ కావాలి. ఈ మధ్య కాలంలో చాలా మంది అబ్బాయిలు పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. తీరా చూస్తే వాళ్ళు గేస్ అని తెలిసి అమ్మాయిలు డివోర్స్ ఇవ్వాల్సిన పరిస్థితి వస్తోంది. ఎందుకు ఇలా చేస్తున్నారు? మీరు గేస్ అని మీకు తెలుసు, అయినా సరే ఇంకొక అమ్మాయిని జీవితాన్ని నాశనం చేయడానికి మీకు ఎలాంటి హక్కు ఉంది? స్వరూప గారు, ఇది చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న. కానీ ఈ ప్రశ్న కన్నా ముందు మన మన మొదటి వీడియో ఏదైతే ఉందో, నాకు తెలిసి అవి చాలా మిలియన్స్ వ్యూస్ అయితే వెళ్ళిపోయాయి. చాలా మంది నేను కామెంట్స్ కూడా చదివాను. మా అమ్మగారు కూడా కామెంట్స్ కూడా చదివారు. ఆ కామెంట్స్లో చాలా వరకు ఏంటంటే గే కానే కాదు, ఏదో అలా స్టూడియోలో వచ్చేసి వ్యూస్ కోసం చెప్తున్నారని చాలా మంది కామెంట్స్ వచ్చాయి. అంటే ఇది మనకు కావాల్సింది. ఎందుకు విష్ణు తేజ గే అన్న ఒక ముద్ర వేసుకొని ఒక విజిబుల్గా ప్రతి ఒక్కరికి కూడా కనిపించే విధంగా, వినిపించే విధంగా స్టూడియోలో కూర్చొని మాట్లాడడానికి ఒక కారణం ఏంటి అని అంటే, ఎవరైతే వీడు గే కాదు, ఏదో ఒక వ్యూస్ కోసం స్టూడియోలో కూర్చొని మాట్లాడుతున్నాడు అనే అభిప్రాయానికి వచ్చారు అని అంటే, కాదు అనేది వాళ్ళు బలంగా నమ్ముతున్నారు, అవును అనేది నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. నా మనస్ఫూర్తి నమ్మకానికి, వాళ్ళు కాదు అనే అపనమ్మకానికి మధ్య ఉన్నటువంటి ఆ వ్యత్యాసం ఏదైతే ఉందో, సమాజంలో ఎవరికి కూడా గే అనే మగవాళ్ళు నాలాగా ఉంటారనేది దాదాపు 99.9% వాళ్ళకు తెలియదు. కాబట్టే అందరూ ఎవరి నమ్మకాల్లో, ఎవరి అపనమ్మకాల్లో వాళ్ళు ఉన్నారు. ఈరోజు ఆ అపనమ్మకాలన్నింటినీ కూడా పక్కన పెట్టేసేసి, లేదు ఇది నేను, బహుశా అందరూ చెప్పేటట్టుగా ఏదో నాకు తెల్లతోలు ఉండొచ్చేమో, మాట్లాడే వాక్చాతుర్యం ఉండొచ్చేమో, ఎత్తుగా చూడగలిగే ఒక రీతిలో నేను ఉండొచ్చేమో, కానీ ఇలా ఉంటేనే అందరూ చూడగలుగుతున్నారు కాబట్టే నేను ఒక ఫేమస్ కోసం గే అయ్యాను అనేది మాత్రం చాలా పొరపాటు. ఎందుకనంటే ఒక్కొక్కరి రూపంలో, రంగు, వాళ్ళ ఎత్తు, వాళ్ళ ఆకారం అన్ని విధంగా ఉండొచ్చు, కానీ ప్రతి శరీరం కూడా అందంతో కూడుకున్నది కదా. ఎవ్రీ బాడీ ఈజ్ టు బి రెస్పెక్టెడ్ అండ్ ఎవ్రీ బాడీ ఈజ్ టు బి లవ్డ్. బట్ వైరల్ అవ్వడానికి రీజన్ ఏంటంటే, చాలా వరకు ఇంటర్వ్యూస్లో మనం చేసుకున్నటువంటి హానెస్ట్ కాన్వర్జేషన్స్. సో ఫార్ ఎన్ని ఇంటర్వ్యూస్ మాట్లాడుకున్నప్పటికీ కూడా స్వరూప గారితో విష్ణు తేజ చేసినటువంటి ఇంటర్వ్యూ అనేది చాలా హానెస్ట్గా, చాలా ఓపెన్గా నడిచింది కాబట్టి అది మిలియన్ వ్యూస్ వరకు వెళ్ళడం జరిగింది. సో మీ ప్రశ్నకు వస్తే, నిజంగా ఎందుకు గే మగవాళ్ళైతే ఆడవాళ్ళని పెళ్లి చేసుకుంటున్నారో, తర్వాత మీరు అన్నట్టుగా వారి జీవితాన్ని నాశనం చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అని అనుకుంటే, మనం అందరం కూడా పితృస్వామ్య వ్యవస్థలోంచి వచ్చిన వాళ్ళమే, అందరూ కూడా పురుషాధిక్య సమాజంలో బ్రతికిన వాళ్ళమే, అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే. ఎందుకు కూడా మన కుటుంబాల తండ్రులే పెత్తనం చేసేవాళ్ళు. ఈ రోజుకి కూడా, ఈనాటికి కూడా నేను కూడా అదే తండ్రి పెత్తనం నుంచి పెరిగి వచ్చినటువంటి వ్యక్తినే. ఒక మగవాడికి 25 ఏళ్ళు వచ్చిన దగ్గర నుంచి ఇంట్లో వాళ్ళు మొదలు పెడతారు పెళ్లి సంబంధం చూడాలని. ఒక మంచి జాబ్ ఉందా లేదా, పెళ్లి సంబంధం చూడాలనుకుంటే కట్న కానుకలు వీడు తీసుకొని రావాలి, అందుకోసమే చదివించే వాళ్ళు ఉంటారు, అందుకోసమే ఆ కొడుకు ఉన్నాడు అని అంటే మనకొక భరోసా, మంచి కట్నం తీసుకొని వచ్చి పెళ్లి చేస్తాడు, మంచి అమ్మాయిని ఇంటికి తీసుకొని వస్తాడు, మన వంశాన్ని ఉద్ధరిస్తాడు అనేది ఒకటి ప్రతి కుటుంబంలో ప్రతి తల్లిదండ్రులు ఆలోచించేది, మరి ముఖ్యంగా తండ్రి ఆలోచించే విధానం. సో ఆ ఆలోచనని ఖచ్చితంగా నెరవేర్చే బాధ్యత ప్రతి కొడుక్కి ఉంటుంది అనేది వాళ్ళు ఆల్రెడీ చిన్నప్పటి నుంచి ఆ కుటుంబ వాతావరణంలో వాళ్ళు నేర్చుకొని పెరుగుతారు. అలాంటి సమయంలో ఏ కొడుకైనా, నాన్న నాకు అమ్మాయిలంటే ఇష్టం లేదు, నాకు అబ్బాయిలంటే ఇష్టం, నేను అబ్బాయిలతోటే ఉంటాను అని చెప్పగలిగే సాహసం మేబీ నాకు తెలియకపోవచ్చు, మేబీ ఇతర రాష్ట్రాలు ఏమైనా చేయొచ్చేమో, కానీ మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో
చేయగలిగే ధైర్యం ఉందా? ఎంతమంది కొడుకులకి వాళ్ళ తల్లిదండ్రులకి నాకు అమ్మాయిలంటే ఇష్టం లేదు, నాకు పెళ్లి చేయకండి అని చెప్పే ధైర్యం ఉందా? ఒకవేళ ఒకవేళ నిజంగా చెప్పినప్పటికీ కూడా ఆ తర్వాత వచ్చే ఆ రియాక్షన్స్ ఏవైతే ఉంటాయో ఫ్యామిలీ నుంచి, దాన్ని ఫేస్ చేయగలిగేది వాడొక్కడు మాత్రమే. కానీ అక్కడి నుంచి ప్రభుత్వం నుంచైనా, సమాజం నుంచైనా, తన స్నేహితుల నుంచైనా, పనిచేసే వ్యక్తుల దగ్గరైనా తనకేదైనా సపోర్ట్ ఉందా అంటే ఏదీ లేదు. కేవలం 377 భారతదేశంలో రీపీల్ అయిపోయి హోమోసెక్షువాలిటీ లీగల్ అయ్యింది అనేది ఒక ఉపశమనం తప్ప స్వలింగ సంపర్లకి ఈ దేశంలో చట్టబద్ధంగా ఎటువంటి రక్షణ కానీ, ఎటువంటి భద్రత కానీ, ఎటువంటి వాళ్ళకు సమాజంలో బ్రతికి నిలదొక్కునేటువంటి ఏ స్కీమ్స్ లేవు. ఎటువంటి ప్రభుత్వం నుంచి, ప్రజల నుంచి, మిత్రుల నుంచి, బంధువుల నుంచి ఆదరణ అయితే లేదు. సో ఈ పక్షంలో నేను మేలు మగధీరుణ్ణి అని అనిపించుకోవడానికి సమాజం దృష్టిలో, కుటుంబం దృష్టిలో ఈ ఒత్తిళ్ళన్నిటినీ, అంటే అటు సోషల్ ప్రెషర్ కానీ, ఫ్యామిలీ ప్రెషర్ కానీ, పర్సనల్ పీర్ ప్రెషర్స్ కానీ, వీటన్నిటినీ తను మనసులో ఉంచుకొని నేను ఒక మగవాడిని, ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి, నా కుటుంబానికి, నా చుట్టూ ఉన్న వాళ్ళకి నేను మగాడిని అనిపించుకోవాలి, ఈ నేనేమైతే ఏంటో అనేది నా మనసుకు తెలుసు, దాన్ని నేను చంపేసుకొని బ్రతకాలి అనేది ఆ నిర్ణయానికి రావడమే చాలా 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 హృదయ విదారకమైనటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా పెళ్ళిళ్ళు చేసుకుంటారు. మీరు అన్నారు అమ్మాయిల జీవితం నాశనం అయిపోతుంది కదా అని. నేను ఒప్పుకుంటాను. ఎందుకనంటే ప్రతి అమ్మాయి ఆడపిల్ల కూడా ఏం ఆలోచిస్తుందనంటే, నా కోసం వచ్చినటువంటి వ్యక్తి తను నా భర్త కదా, తను నా కోసం ఉన్నటువంటి వ్యక్తి కదా, నేను ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్నాను కదా, తను నా సర్వస్వం కదా, మనస వాచ కర్మన ఏదైనా కానీ అంతా కూడా తను నా వ్యక్తి కదా, అలాంటి వ్యక్తి ఇంకొక మగ వ్యక్తితో సంబంధం ఉంది, ఇంకొక మగ వ్యక్తితో ఇష్టపడుతున్నాడు అనేది ఏ ఆడపిల్ల కూడా అది ఊహించదు, జీర్ణించుకోలేదు. సో ఇక్కడ తన అభిప్రాయాలు, తన మనోవేదన, తన బాధ, తన షాక్ అవన్నీ కూడా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. దాన్ని రెస్పెక్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ సమయంలో తను భర్తని శిక్షించాలనుకుంటుందా లీగల్గా, లేదా తనని అర్థం చేసుకొని మ్యూచువల్గా డైవర్స్ ఇవ్వాలనుకుంటుందా, లేదా లీగల్గా ప్రొసీడ్ అయ్యి బర్ణం తీసుకొని తన జీవితం చూసుకోవాలనుకుంటుందా అనేది ఇది అబ్సల్యూట్లీ ఆ వ్యక్తి, ఆడ వ్యక్తి యొక్క పూర్తి హక్కు, స్వేచ్ఛ. దీంట్లో నేను ఎప్పుడు కూడా మా గే మగవారిని నేను ఈ విషయంలో నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను ఎంకరేజ్ చేయను, సపోర్ట్ చేయను. ఎందుకనంటే ప్రశ్నించే గొంతు మనకుంది. ఇంట్లో మగవాడి పెత్తనం జరుగుతూ ఉంది తండ్రి రూపంలో అనుకున్నప్పుడు, కొడుకు కూడా చదువుకొని సంపాదించి తిరిగి ఇది నా హక్కు, ఇది నా జీవితం, మనందరినీ కుటుంబ బాధ్యత నాకుంది, కానీ నా వ్యక్తిగత జీవితం నాది, నా వ్యక్తిగత స్వేచ్ఛ నాది, నా వ్యక్తిగత హక్కు నాది, నేను ఎవరిని ప్రేమించాలి, ఎవరిని పెళ్లి చేసుకోవాలి, ఏం చదువుకోవాలి, ఏం తినాలనేది కూడా అది పూర్తిగా నా స్వేచ్ఛ, నా హక్కు. ఎప్పుడైతే ఇవి గ్రహిస్తారో, వీటి మీద కుటుంబంలో మాట్లాడడం మొదలు పెడతారో, అప్పుడే ఈ యొక్క అమ్మాయిలకి ఏంటంటే అన్యాయం జరగదు, ఇటు వాళ్ళకి న్యాయం జరుగుతుంది, అటు అమ్మాయిలకి అన్యాయం జరగదు. ఒకవేళ అన్యాయం జరిగినా కూడా న్యాయం దగ్గరుండి వాడు ఇంకొక అబ్బాయికి, ఇదిగో నేను ఏ విధంగా కూడా అమ్మాయి పట్ల నేను తప్పుగా నేను ప్రవర్తించలేదు, ఎలాగైతే అమ్మాయి నా దగ్గరికి స్వచ్ఛంగా వచ్చిందో అంతే స్వచ్ఛంగా నేను మళ్ళీ అమ్మాయితో నీకు పెళ్లి చేసి అప్పచెప్తాననే బాధ్యత కూడా అటువంటి సందర్భాల్లో తీసుకుంటే బహుశా ఒక మంచి ఆదర్శవంతమైనటువంటి గే మగవారి వ్యక్తులుగా జరుగుతుంది. అయితే మనం ఇప్పటి వరకు కేవలం స్వలింగ సంపర్కుల్లో పురుషుల గురించే మనం మాట్లాడుకున్నాం. కానీ స్వలింగ సంపర్కుల్లో మహిళలు కూడా ఉన్నారుగా, వాళ్ళనే మనం లెస్బియన్స్ అని కూడా అన్నాం కదా, వాళ్ళు కూడా పురుషుల్ని పెళ్లి చేసుకుంటున్నారు. వాళ్ళు పురుషుల్ని పెళ్లి చేసుకొని పురుషులతో వాళ్ళు కాపురం చేయడానికి ఇష్టపడట్లేదు, వాళ్ళు కూడా పిల్లల్ని కనడానికి ఇష్టపడట్లేదు, తల్లిదండ్రుల నుంచి అత్తమామల నుంచి ఒత్తిడిగా ఉంటుంది, ఆ అమ్మాయి ఏమో సహకరించదు, ఆ అబ్బాయికి ఏమో ఎందుకు నా భార్య సహకరించట్లేదు అనేది తనకి ఉంటుంది. ఎప్పుడైతే తను భార్య లెస్బియన్ అని తెలుసుకుంటాడో, ఇక్కడ ఏదైతే అమ్మాయి భర్త గే అని షాక్కి గురవుతుందో, అక్కడ కూడా భార్య లెస్బియన్ అంటే ఆ భర్త కూడా అంతే షాక్కి గురవుతాడు. కానీ అక్కడ
తను మొదలుపెట్టే ఫోర్స్ ఏంటంటే లేదు లేదు నువ్వు కనగలుగుతావు, మనం చేయగలుగుతాం అనేది ఒక ఫోర్స్ ఉంటుంది, డొమెస్టిక్ వైలెన్స్ ఉంటుంది, ఆ ఆ అమ్మాయి మీద చేసుకోవడాలు జరుగుతాయి, ఇబ్బందులు పెట్టాలి జరుగుతాయి, మన ఇంటి పరువు కాపాడాలి, ఇలా అయితే నేను ఒప్పుకోను అనేవి చాలా హింస కూడా జరుగుతూ ఉంటుంది. అంటే వెరసి చూస్తే ఎక్కువగా శారీరక మానసిక హింస అటు లెస్బియన్ అమ్మాయి అయినా లేకపోతే గే అబ్బాయిని పెళ్లి చేసుకున్న హెటరోసెక్షువల్ అమ్మాయి అయినా లోనైతే ఎక్కువ మానసిక సంఘర్షణ ఈ సమాజం కుటుంబం మధ్యలో పడి అదే స్థాయిలో గే మగవారు కూడా వెళ్తూ ఉంటారు. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే స్వలింగ సంపర్కులు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా వాళ్ళందరూ కూడా వాళ్ళకు నచ్చినటువంటి వాళ్ళ సమలైంగికత్వం కలిగినటువంటి వాళ్ళ సేమ్ సెక్స్ పార్ట్నర్స్ తోటే వాళ్ళు ప్రేమించి ఉండాలనుకుంటారు. కానీ సమాజం కోసమో కుటుంబం కోసమో వాళ్ళు సంబంధం చూశారు కదా అని ఆ పెళ్ళిళ్ళు కనుక చేసుకున్నట్లయితే ఆ కుటుంబాలు 2 కుటుంబాలు రోడ్డు మీదకే కాకుండా మొత్తం ఆ వివాహ వ్యవస్థతో పాటు అక్కడ ఉన్నటువంటి ఇద్దరి జీవితాలు కూడా చిన్నాభిన్నమయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఇది 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 ఆహ్వానించదగ్గ వాతావరణం కాదు మన సమాజంలో. మనం అందరం అర్థం చేసుకోవాలి, ప్రపంచం ముందుకెళ్తుంది. ఏ వ్యక్తికి ఎవరిని ప్రేమించి ఎవరిని మనసుకి దగ్గరగా ఉంచుకుంటేనే వాళ్ళు వాళ్ళతో పూర్తిగా సుఖ సంతోషాలతో కాపురం చేయగలుగుతారు. అంతేగాని ఏదో బలవంతంగా ఫోటోలు చూయించేసి మ్యాచ్ మేకింగ్ చేసేసి ఇద్దరికి పెళ్లి చేసేసి పాల గ్లాస్ ఇచ్చి లోపలికి వెళ్ళి మీరిద్దరు కలిసి కాపురం చేయండి అని అంటే మాత్రం అది కేవలం సినిమాలో ఊహించే ఊహాజనితం అవుతుంది. కానీ రియాలిటీలో అలాంటి కేసెస్ అన్నీ కూడా మహిళా స్టేషన్స్ వరకు వెళ్ళి మహిళలు నా భర్త గే, నా భర్త తేడా, నా భర్త మాడ, నా భర్త ఇంపార్టెంటు, సంసారానికి పనికిరాడు అన్న స్టేట్మెంట్స్ ఇచ్చి బద్నాం చేయడానికి అక్కడి వరకు వెళ్తుంది. కానీ ఏ భర్త కూడా ఏ మహిళా స్టేషన్కో లేకపోతే పురుషుల కోసం ఉండే స్టేషన్లు ఏవీ లేవు. వాళ్ళ హక్కులు చెప్పడానికి పురుష కమిషన్లు లేవు. వాళ్ళ బాధ సమాజంలో వినిపించుకోవడానికి ఎటువంటి నాదం నినాదం వ్యవస్థ ఏది కూడా లేదు. మరి వాళ్ళు కూడా నా భార్య నన్ను మోసం చేసింది, లెస్బియన్ అని నాకు చెప్పలేదు. సో పురుషులకు ఎటువంటి బయట హక్కులు కానీ వాళ్ళకున్న కమిషన్లు కానీ ఇలా మహిళా సంఘాలు ఉన్నట్టుగా పురుష సంఘాలు, పురుష హక్కులు, పురుష కమిషన్లు ఏమీ లేవు. నా భార్య కూడా లెస్బియన్, నేను మోసపోయాను, తను నా జీవితంతో ఆడుకుంది, మా ఇంట్లో వాళ్ళు మంచిగా ఒక ఆడపిల్లతో పెళ్లి చేసి మంచి కాపురం చేయించి మంచి మగపిల్లాడో ఆడపిల్లను వంశాభివృద్ధి చేయాలనే కలలు కన్నారు. ఈ కలలన్నీ ఇప్పుడు కలలుగా మారిపోయాయి అనేది ఆ మగవాడు కూడా వెళ్ళి చెప్పుకోవడానికి రోధించడానికి ఎక్కడ కూడా లేవు. కానీ సమాజం ఎప్పుడైతే ఆ జెండర్ బయాస్డ్గా చూస్తూ ఉంటాయో కొన్ని ఇష్యూస్ అన్నిటిని కూడా అక్కడ ఈ అసమానతలన్నీ ఉంటాయి. ఇవన్నీ వెలుగులోకి రావు. కానీ సమాజంలో ఒక 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 విజ్ఞప్తి, ఒక ధోరణి ఏదైతే ఉంటుందో అంటే ఇవన్నీ కూడా మన మన ఆచార వ్యవహారాలు, సాంప్రదాయాలు, కుటుంబ విలువలు, మానవత్వ విలువలు వీటన్నిటి కోసం గనక మనం పాకులాడితే కనుక ఇవన్నీ కూడా మన అనుకూలంగా రూపొందించుకున్నటువంటి వ్యవహారాలే. వీటికి మనం బానిస అయిపోయాము అనంటే మనకంటూ మన అస్తిత్వం అనేది మిగలదు. నేను ఎంత చెప్పినా కానీ నేను ఒక గేని అని నమ్మట్లేదని మీరు ఇందాక స్టార్టింగ్లోనే అన్నారు. ఎందుకు అంటే నేను మగాడిని అని చెప్పుకోవడం మగవాళ్ళకి గొప్ప, అలాగే ఆడు మగాడ్రా బుజ్జి అని చెప్పి సమాజం కూడా కాల్ రెగరేసేలాగా మాట్లాడుతూ ఉంటుంది. సో దాన్ని కూడా అది కూడా ఒక కారణం కావచ్చేమో మిమ్మల్ని ఒప్పుకోకపోవడానికి. ఒప్పుకోవడానికి కారణం వాళ్ళు ఒప్పుకోవడానికి కారణం కాకపోవడం ఏంటంటే మగాడు పుడితే వాళ్ళు ఇంకా పచ్చిగా బయట మాట్లాడే మాట ఆడదాంతోటే వాడు ఉండాలి అంటే ఆడదాంతోటే వాడు ఉండాలి అనేది ఇంకొక మగాడు అదే పురుషాధిక్యత, అదే విషపూరితమైనటువంటి మేల్ టాక్సిక్ స్వరంతో అంటున్నాడుగా. ఆడవారు అనలేదే, ఆడదానితో. యూనో వెన్ వీ లుక్ ఇన్ టు ఆల్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఆ మేల్ టాక్సిసిటీ అనేది మనం సొసైటీలో చూస్తాం. అండ్ వాడు మగాడ్రా బుజ్జి అంటే ఎప్పుడు 4 బీర్లు వేసినప్పుడు, దమ్ము కొట్టినప్పుడు, లేదా క్రికెట్ లాంటి ఆటలాడినప్పుడు, లేదా ఒక 4-5 అమ్మాయిల్ని ప్రేమించి అదేదో సినిమాలో ఉంటుంది, ఒరే ఒక 100 మందిని ప్రేమించాలి, అందులో ఒక 10 మందిని సెలెక్ట్ చేసుకోవాలి, ఇద్దరితో తిరగాలి, ఒకరిని పెళ్లి చేసుకోవాలి అన్నట్టుగా ఏదో సినిమాలో ఉంటుంది. అదేవిధంగా అలా చేసినాడే మగాడు. సాంప్రదాయంగా ఉండి సంగీతమో, నాట్యమో, నృత్యమో, లేకపోతే మనకు సంబంధించిన లలిత కళలు వచ్చో, లేదు వాడికి అమ్మాయిల పట్ల ఆకర్షణ లేదో, ఇటువంటి స్పోర్ట్స్ మీద ఆకర్షణ లేదో, వీళ్ళెవ్వరు కూడా వాళ్ళ దృష్టిలో మగాళ్ళు కాదు.
వాడిని మగాడ్రా బుజ్జి అని అనుకోవడానికి వాళ్ళు ఇష్టపడరు. వాడు వద్దురా మామ నేను సిగరెట్ తాగను, మందు తాగను, బీడీలు తాగను, గంజాయి తాగను, డ్రగ్స్ తీసుకోను అంటే అరే నువ్వేం మగాడ్రా అంటే ఇవన్నీ చేస్తేనే నువ్వు మగాడివి. ఇవి ఎప్పుడు జరుగుతాయి? టీనేజర్స్లోనే కదా మొదలయ్యేది. ఈ సందర్భంలో నేను ఒక కోర్టు మూవీకి సంబంధించిన ఒక సిచ్యువేషన్ నేను తీసుకొస్తాను. అక్కడ వాడు ఎవరైతే హీరో అబ్బాయి చందు ఉంటాడో తనకి కండమ్స్ కొనిస్తాడు. అంటే వాడి ఉద్దేశం ఏంటి? ఒక అమ్మాయి పరిచయం అయిపోతే, ఒక అమ్మాయి క్లోజ్గా మూవ్ ఆన్ అయిపోతే ఇదేరా మంచి లక్కీ ఛాన్స్, ఇది ఒక ఫ్రెండ్ నీకు ఎంతకన్నా మంచి గిఫ్ట్ ఇవ్వలేదంటే వాడు కండోమ్ ప్యాకెట్ కొని వాడి చేతిలో పెడతాడు. ఈ పర్సెప్షనేగా ఉంది. ఇందాక మనం అమ్మాయిల గురించి మాట్లాడుకుంటున్నాం కదా, అప్పుడు చాలా మంది తల్లిదండ్రులకి తమ కొడుకు సంసారానికి పనికిరాడనో గే అనో తెలుసు, అయినా సరే సమాజం కోసం వాళ్ళకి బలవంతంగా పెళ్లి చేస్తూ ఉంటారు. ఇక మీదటైనా ఆడపిల్లల జీవితాలు ఇటు మగవాళ్ళ జీవితాలు కూడా నాశనం కాకుండా ఈ గే కమ్యూనిటీకి మీరేం చెప్తారు? ఒకటే, ఎప్పుడు కూడా ఈ తప్పు ఎక్కడి నుంచి వస్తుంది అనేది మనం ముందుగా ఆలోచించాలి. ఎందుకు అస్తమానం మా మీద మమ్మల్ని తప్పుగా రుద్దుతారు? ఒకటే నేను చెప్పగలుగుతున్నాను, ఈరోజు నేను మీడియా ముఖంగా కానీ పత్రికల ముఖంగా కానీ ఒక యాక్టివిస్ట్గా కానీ అందరికీ ఒక గే 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 అని అనడానికి ఒక కారణం ఏంటనంటే, ఎవరైతే సమాజంలో ఈ వ్యవస్థల్లో, ఈ కుటుంబ వ్యవస్థల్లో, ఈ సమాజంలో ఈ బంధువులు మిత్రులు పనిచేసే చోట వీళ్ళన్నిటి చోట నేను ఇలా ఇప్పుడు నన్నే ట్రోల్ చేసి ఇంతగా మాట్లాడే వాళ్ళు రేపొద్దున ఇక్కడ ఉన్నటువంటి ఎంతో మంది స్వలింగ సంపర్కుల మగవాళ్ళని వాళ్ళని ట్రోల్ చేయరా? వాళ్ళందరికీ నేను కష్టాలు పడి ఈ స్థాయికి వచ్చినటువంటి ఆ మనోధైర్యం నాకేదైతే ఈరోజు కొన్ని సంవత్సరాల తర్వాత వచ్చిందేమో అది అందరికీ ఉండదు కదా. వాళ్ళందరూ కూడా సెన్సిటివ్గా ఉండొచ్చేమో. వాళ్ళందరినీ ఎవరైనా అపహాస్యం చేసినా అవమానించినా వాళ్ళ మనసు చెలించి ఆత్మహత్య చేసుకుంటే అటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. చాలామంది నా మిత్రులు గే మగవారు వాళ్ళందరూ కూడా ఇటువంటి మాటలకు ఇటువంటి సందర్భాల్లో ఇళ్లలో చెప్పిన తర్వాత ఇళ్లల్లో వాళ్ళని గృహ నిర్బంధించి నువ్వు చేసుకుంటే అమ్మాయినే చేసుకోవాలి, లేకపోతే నీకు అసలు జీవితమే ఉండదు, ఆస్తిపాస్తులు ఏం దక్కవు, నేను ఇంట్లోంచి బయటకు గెంటేస్తాం అనుకున్నప్పుడు ఖచ్చితంగా కుటుంబం కావాలి. కుటుంబంలో అమ్మ దగ్గర అయి ఉండొచ్చు, కొందరికి నాన్న దగ్గర అయి ఉండొచ్చు, అక్క తమ్ముడు దగ్గర అయి ఉండొచ్చు. వాళ్ళని వదులుకోలేకుండా వాళ్ళ జీవితాన్నే వాళ్ళు త్యాగం చేసుకొని తలొంచి వాళ్ళు సరే అమ్మ మీరు, సరే నాన్న మీరు ఎలా చెప్తే అలా మేము పెళ్లి చేసుకుంటాను కాదనకుండా అని ఉందే కదా. ఎక్కడి నుంచి వస్తుంది? తల్లిదండ్రుల నుంచే ఈ ఫోర్స్ ఈ ప్రెషర్ వచ్చినప్పుడు తల్లిదండ్రులకు ఎక్కడి నుంచి వస్తుంది? చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ మగాడిగా పుడితే ఆడపిల్లని పెళ్లి చేసుకోవాలి, ఆడపిల్లగా పుడితే మగాడిని పెళ్లి చేసుకోవాలి. ఆ సాంప్రదాయాలు వాళ్ళ కులాలు మతాల ఆచార ప్రకారంగా అలా జరిగితేనే వాళ్ళ ఇంట్లో ఒక వేడుక, అదొక కుటుంబం. ఇది సమాజం నుంచి కదా తల్లిదండ్రులు కూడా తీసుకొని భావిస్తుంది. దానికి వ్యతిరేకంగా వాళ్ళ పిల్లలు, ఆడపిల్లలైనా మగపిల్లలైనా ట్రాన్స్జెండర్ పిల్లలైనా ఎవరైనా కానీ సమాజంలో వాళ్ళ తల్లిదండ్రుల వాళ్ళ కోరికలకి సమాజంలో ఉండేటటువంటి పరిస్థితులకి వీళ్ళు భిన్నంగా ప్రవర్తిస్తే గనక ఖచ్చితంగా అక్కడొక ఫోర్స్ అనేది వస్తుంది, ప్రెషర్ అనేది వస్తుంది. దానికి బానిసై నాకు తెలిసి మా గే మగవాళ్ళందరూ కూడా తలొంచి వాళ్ళ జీవితాలని ఇబ్బందుల్లో పెట్టుకొని నేను నిర్మోహమాటంగా నేను చెప్తున్నాను స్వరూప గారు, నాకు ఈ మాటలు చెప్తుంటే కూడా నాకు చాలా ఎమోషనల్గా కళ్ళలో నీళ్ళు కూడా వస్తూ ఉంటాయి. ఎందుకనంటే మీకు తెలుసు నా సందర్భంలో నా సర్కిల్లో చాలా వరకు కూడా ఆడ వ్యక్తులే ఫ్రెండ్స్గా ఉన్నారు. చాలామంది ఫెమినిస్టులు కానీ హ్యూమనిస్టులు కానీ జర్నలిస్టులు కానీ వాళ్ళందరూ కూడా ఆడవాళ్ళే. కలిసి తిరుగుతూ ఉంటాను నేను వాళ్ళందరితోటి. మమ్మల్ని చూస్తే కూడా నలుగురు ఏమని అనుకుంటారంటే వీడు చూస్తావా వీడు చాలా ఉమెనైజర్ అనుకుంటారు. వాళ్ళందరికీ చాలామందికి తెలియదు అరే నేను కూడా ఒక గే మగవాడిని అని కూడా వాళ్ళకి తెలియదు. అంటే దే కీప్ దట్ అజంప్షన్. ఎందుకనంటే ఎత్తుగా ఉన్నాను, వాళ్ళకు అనుకూలంగా వాళ్ళు మగాడంటే ఇలా ఉంటాడ్రా అని వాళ్ళ ఆలోచనకు తగినట్టుగా నేను ఉన్నాను కాబట్టే వాళ్ళకి ఒక స్ట్రైట్ మెన్గా కనిపించి నేను ఉమెనైజర్గా నేను అనిపించా. అది చాలామందికి కనిపించని వాళ్ళకి నేను గే అనేది అసలు తెలియదు కదా. కానీ బాధ అనిపించేది ఎక్కడంటే ఏ గే మగవాడు కూడా తెలిసి ఒక ఆడ వ్యక్తి జీవితాన్ని నాశనం చేయాలని అనుకోడు. తనకి ఇదిగో నేను ఫలానా అని చెప్పిన వ్యక్తులు చాలామంది ఉన్నారు.
అక్కడ ఆడపిల్లలు ఏం చేశారంటే, సరే నాకేం లేదు, నేను ఇప్పుడు జనరేషన్లో నేను బ్రతుకుతున్నాను, నీ ఓరియంటేషన్ నేను కాదనను, తప్పు పట్టను, నాతో లైఫ్ లాంగ్ ఉంటావు కదా, నాతో ఉంటావు కదా అంటే నీకు నేను ఏ అన్యాయం చేయను, ఏ లోటు చేయనని వాడు కూడా చెప్తాడు. కానీ వెరసి ఒక పెళ్ళై 3 నెలలు అయిన తర్వాత నా భర్త ఇలాగా, నా భర్త అలాగా, నా భర్తకి మొగాళ్ళతో సంబంధం ఉంది అని చెప్పడం, దాన్ని తల్లిదండ్రులు రచ్చరచ్చ చేయడం, అక్కడ పోనీ చాలా చోట్ల కూతురు కాపురం నిలబడాలనేది నేను చూడలేదు, ఎంత గుంజాలో వాడి దగ్గర నుంచి ఎంత డబ్బులు లాగాలా, ఇలాంటి సెటిల్మెంట్స్, ఇలాంటి ఆలోచనలే తల్లి దగ్గర నుంచి వస్తున్నాయి. కానీ అరే పరిష్కారం ఏంటి? అదే కొడుకు నాకు ఉండుంటే, అదే స్వలింగ సంపర్కుల కూతురు నాకు ఉండుంటే నేను ఆ సిచ్యువేషన్ ఉంటాను ఏ తల్లిదండ్రులు కూడా ఆలోచించట్లేదు. ఇది చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. ఎప్పుడైతే తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు ఏ కులం వ్యక్తిని చేసుకున్నా, ఏ మతం వ్యక్తిని చేసుకున్నా, ఒకవేళ అబ్బాయి అయ్యి వాళ్ళ పిల్లోడు ఇంకొక అబ్బాయిని ఇష్టపడినా, అమ్మాయి ఇంకొక అబ్బాయిని ఇష్టపడినా, అబ్బాయి అయ్యి ఆడపిల్లగా మారాలనుకున్నా, అమ్మాయి అయ్యి మగపిల్లాడిగా మారాలనుకున్నా, ఇవన్నీ తల్లిదండ్రులు ఎప్పుడైతే అర్థం చేసుకొని ఆ పిల్లల్ని కనుక దగ్గర తీసుకొని చిన్నప్పటి నుంచే పెంచుతారో, ఈ సమాజంలో ఇటువంటి అపోహలు, అవమానాలు, చీత్కారాలు, ఈ స్టిగ్మా, డిస్క్రిమినేషన్ ఇవి ఏమీ ఉండవు స్వరూప గారు. చాలా స్వచ్ఛమైన బంధాలు, స్వచ్ఛమైన ప్రేమ, స్వచ్ఛమైన కుటుంబ వ్యవస్థలు అన్నీ జరుగుతాయి. కేవలం కుటుంబం అంటే అమ్మ, నాన్న, పిల్లలు, కూతురు, తాతయ్య, నానమ్మ కాదు. ఎందుకు ఇద్దరు మగవాళ్ళు తల్లిదండ్రులుగా ఉన్నటువంటి చరిత్రలు చాలా రకంగా ఉన్నాయి. ఎందుకు? ఒకటే నా ప్రశ్న, శివుడు, విష్ణువు ఏ విధంగా తండ్రి అయ్యారు కుమారస్వామికి? ఒక మాట అడుగుతాను, ఇది కాంట్రవర్షియగా నేను అడగట్లేదు. బహుశా అక్కడ విష్ణువు మోహినిగా మారారని ఎవరు చూశారు? నేను చూశానా? మీరు చూసారా? కానీ చరిత్రలో ఏం రాసుంది? హరిహర సుతుడా అయ్యప్ప స్వామి మంగళం, అంతే. హరిహరుడు, సుతుడు అంటే కొడుకు, ఇద్దరు మేల్ ప్రొనౌన్సేగా చేసింది. మోహిని అనే ప్రొనౌన్స్ ఎక్కడ చేయలేదుగా. చరిత్రలో ఇద్దరు మేల్ గాడ్, వన్నెస్కే ఈయన ప్రతిరూపం అన్నారుగా. మరి వాళ్ళు పేరెంటింగ్ చేయలేదా? చేశారుగా. ఏ చరిత్రని తీసుకుంటే ఎవరికి చూడని చరిత్ర, ఎవరికి కనిపించని చరిత్ర, కానీ ఆ చరిత్రనే ఆధారంగా మేము మాట్లాడుతున్నప్పుడు ఆ చరిత్రనే జీర్ణించుకోలేని వ్యక్తులు సమాజంలో చాలామంది ఉన్నారు. సో నాకు తెలిసి ఇవన్నిటి కూడా సమాజంలో అవగాహన అంటే కూడా ఒక హక్కుల రూపేణగానే వస్తుంది. ఎందుకంటే చరిత్ర ఎప్పుడు కూడా ఒక స్టోరీనే అల్లుతుంది మన చుట్టూ, కానీ హక్కే కదా మనల్ని బ్రతికించేలాగా చేసేది. ఏ హక్కు అయినా ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పోలీసు వ్యవస్థలు, లీగల్ ఎప్పుడు కూడా చరిత్ర ఆధారం కాదు, మనిషికున్న హక్కు ఆధారం. ఎవరు తప్పు చేసినా, తండ్రి తల్లితో తప్పు చేసినా, తల్లి తండ్రితో తప్పు చేసినా, పిల్లలు తల్లిదండ్రులతో చేసినా ఒకటే ఉంది కదండి, సింపుల్గా, నా పిల్లలు మమ్మల్ని చూసుకోకపోతే ఆస్తి హక్కు ఇవ్వకూడదనేది చట్టమే చెప్పిందిగా. ఆ మాత్రం తల్లిదండ్రులకు పిల్లలే కదా, నా పిల్లలే కదా, వాళ్ళకే కదా ఇదంతా అని వదిలేయట్లేదే, హక్కును ఉపయోగించుకుంటున్నారుగా, మమ్మల్ని చూసుకోవాలి వీళ్ళని. కానీ ఏ తల్లిదండ్రులైన పిల్లలకి హక్కును గుర్తు చేయాలా? అది న్యాచురల్గా వచ్చేది కదా, నన్ను కన్నారు నేను చూసుకోవాలనేది వచ్చేది కదా. కానీ అక్కడ హక్కు వచ్చింది అని అంటే ఏ పరిస్థితుల్లో మన సమాజంలో మనం బ్రతుకుతున్నామో గుర్తిద్దాం, గమనిద్దాం. సో నేను కూడా అంతే, నేను చరిత్ర గురించి మాట్లాడను. ఎల్జిబిటిక్యూ కమ్యూనిటీ చరిత్రలో భాగం, నేచర్లో భాగం, ప్రకృతిలో భాగం. కానీ నేను ఇక్కడ హక్కు గురించే మాట్లాడతాను. ఎందుకనంటే ఒక భారతదేశ పౌరుడిగా నాకు ఈరోజు మీ ముందు ఇంత ధైర్యంగా, సగర్వంగా కూర్చొని మాట్లాడగలిగే హక్కు నాకు ఇచ్చింది కేవలం కాన్స్టిట్యూషన్. ఆ కాన్స్టిట్యూషన్ రైట్ తోటే నేను ధైర్యంగా మాట్లాడుతున్నాను. విష్ణు, మీరు ఒక గే రైట్స్ యాక్టివిస్ట్, మీరు ఒక ఆర్గనైజేషన్ కూడా రన్ చేస్తున్నారు, దాని ద్వారా చాలా ఫైటింగే చేస్తూ ఉన్నారు, ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి. అసలు గేస్కి రైట్స్ ఏంటి? మీకేం హక్కులు కోరుకుంటున్నారు? మీరు చెప్పింది వాస్తవం అండి. ఎందుకనంటే ఒక వ్యక్తిగా పోరాడే దానికన్నా ఒక సంస్థగా పోరాడితే ఒక మంచి దానికి ఒక ఆదరణ వస్తుందనేది నేను గత కొంతకాలంగా తెలుసుకున్న తర్వాత, యాక్టివిస్ట్గా ఏదైతే అందరితో కలిసి పోరాడామో దానికి కొంత స్పందన వచ్చింది. 377 రీపీల్ చేయడం, భాగంలో సుప్రీంకోర్టు వరకు తీసుకెళ్లడంలో, మా హక్కుల్ని నినదించడంలో యాక్టివిజం అనేది పనికొచ్చింది. కానీ ఎప్పుడైతే ప్రభుత్వం దగ్గర
మిగతా వ్యక్తుల దగ్గర ఆ వచ్చిన జడ్జిమెంట్లు గానీ, ఆ వచ్చినటువంటి ఆ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆ హక్కుల్ని గానీ, అక్కడ ఉన్నటువంటి ఆ మార్గదర్శకాల్ని గానీ, అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్‌కి, బ్యూరోక్రసీకి, వీటన్నిటికి, ప్రజలకి వీళ్ళందరికీ చేర్చాలి అనంటే అక్కడ వ్యక్తిగా చేయలేము. సో, ఖచ్చితంగా ఒక సంస్థగా చేయాలన్న ఉద్దేశంతోటే నాకిప్పటికీ గుర్తండి. నేను హైదరాబాద్‌లో ఒక మార్జినలైజ్డ్ హోమోసెక్షువల్ పీపుల్, గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆ ఇంట్లో, నట్టింట్లో కూర్చొని మన జీవితం ఏంటి రేపట్లో? మనం ఎంతకాలం ఇలా దొంగలుగా బ్రతకాలి అని నాకొక ముస్లిం ఫ్రెండ్ ఉండేవాడు. ఆ అబ్బాయి గూడా స్వలింగ సంపర్క ఫ్రెండే. నేను తను కూర్చొని ఆలోచించి ఎలా మనం ఎందుకనంటే నేను అప్పర్ క్యాస్ట్ అయ్యుండొచ్చు. నువ్వు మైనారిటీ రిలీజియన్‌కి సంబంధించి అయ్యొచ్చు. మనల్ని ఎవ్వరిని సమాజం గుర్తించదు, యాక్సెప్ట్ చేయదు. మన కుటుంబం గుర్తించదు, యాక్సెప్ట్ చేయదు. ఎవరు మనల్ని ఆదరించరు. కానీ మన అస్తిత్వాన్ని మనం కాపాడుకోవాలి. మన హక్కుని మనం కాపాడుకోవాలి. మనం ఎక్కడ ఈ పరువు హత్యల్లో గూడా మనం మన ఈ సెక్షువల్ ఓరియంటేషన్ హత్యల్లో మనం ఖచ్చితంగా బలవుతాము. అది బయట సమాజంలో, ప్రజల్లో, కుటుంబాల్లో తెలిస్తే. ఆ పరిస్థితులు రాకుండా మనల్ని మనం ఏ విధంగా రక్షించుకోవాలి, మన హక్కుల్ని కాపాడుకోవాలి, మనల్ని ఏ విధంగా ఐక్యం చేసుకోవాలన్న ఒక ఉద్దేశంతోటే అస్తిత్వం ఫౌండేషన్ అనేది నేను నెలకొల్పడం జరిగింది. అది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో గే మగవారి కోసమే ఈ సంస్థ అహర్నిశలు పనిచేస్తూ ఉంది. దాన్ని నేను ముందుండి నడిపిస్తున్నాను. హోమోసెక్సువల్స్ ముఖ్యంగా గేస్, తర్వాత లెస్బియన్స్, బైసెక్సువల్స్, స్వలింగ సంపర్కుల వివాహాలను చట్టబద్ధం చేస్తూ సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఇది ఇప్పుడు ఎక్కడి వరకు వచ్చింది? మామూలుగా పెళ్ళి అంటే ఆడ మగ మాత్రమే చేసుకుంటారు. మీరేమో సమాజానికి, ప్రకృతికి, అన్నిటికీ కూడా కొంత విరుద్ధంగా, వ్యతిరేకంగా వెళ్తున్నట్టుగానే కనిపిస్తోంది. పెళ్ళి అవసరమా? సో మీ ప్రశ్న మేము మొదలు పెడతాను. ప్రకృతి విరుద్ధంగానే మీరు ఒక మాట అన్నారు. ఎప్పుడైతే సుప్రీంకోర్టు వివాహానికి అనుకూలించిందన్నారు, ప్రకృతికి విరుద్ధమని మీరే అంటున్నారు. కానీ ఇక్కడే మనం చాలా జాగ్రత్తగా గమనించాల్సిన విషయం అదేంటంటే, స్వలింగ సంపర్కులు కానీ, ఎల్జిబిటిక్యూ వ్యక్తులు, అందులో లెస్బియన్స్ అయినా, గేస్ అయినా, బైసెక్షువల్, ట్రాన్స్జెండర్స్, ఇంటర్సెక్స్, క్వేర్, వీళ్ళు ఎవరైనా కానీ ప్రకృతికి విరుద్ధం కాదు, సృష్టికి విరుద్ధం కాదు, ధర్మానికి విరుద్ధం కాదు. వీళ్ళందరూ కూడా పూర్తి స్వేచ్ఛ హక్కులు కలిగినటువంటి వ్యక్తులు అనే మనకు సెప్టెంబర్ 6, 2018 సుప్రీంకోర్టు ధర్మాసనం, అత్యున్నత న్యాయస్థానం ఇచ్చినటువంటి చారిత్రాత్మక తీర్పు. అదే ఐపీసీ సెక్షన్ 377 బ్రిటిష్ కాలం నాటి నుంచి వచ్చినటువంటి ఆ చట్టాన్ని కూకటి వేళ్లతో సహా పెకలించి పక్కన పడేసి మా అందరికీ కూడా క్షమాపణలు చెప్తూ సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చినటువంటి హిస్టారిక్ జడ్జ్మెంట్. సో ఎప్పుడు ఏ సందర్భంలో కూడా మేము క్రిమినల్స్ కాదు, ప్రకృతి విరుద్ధం కాదు, ఈ సమాజంలో మేము అనైతిక వ్యక్తులు కానే కాదు. అయితే మీరు చెప్పినటువంటి సందర్భం సుప్రీంకోర్టు బెంచ్లో 2024లో ఒక హీరింగ్ వచ్చింది. అదేంటంటే ఈ స్వలింగ సంపర్కుల వివాహాలని చట్టబద్ధం చేయాలనే పిటిషన్లకి అక్కడ వచ్చింది. మీరు ఇందాక అన్నట్టుగానే అసలు ఆడవాళ్ళు మగవాళ్ళే కదా పెళ్లి చేసుకొని సంసారం చేసి ఇవన్నీ ఉండేది. ఎందుకనంటే హిందూ మ్యారేజ్ యాక్ట్ అయినా, లేదా వివిధ మతాలకు సంబంధించిన యాక్ట్స్ అయినా, స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ అయినా, ఇవన్నీ కూడా భిన్నత్వమైన కులాలు, మతాలు, కానీ కేవలం ఆడమగ మధ్యలో జరిగేవి మాత్రమే ఇవన్నీ ఈ వివాహ చట్టాలు రూపొందించి ఉన్నాయి. కానీ స్వలింగ సంపర్కులను ఎక్కడ కూడా అందులో ఫిట్ చేయడానికి ఎక్కడ కూడా అవి కనిపించలేదు. వీటికి కొన్ని వాదనలు సుప్రీంకోర్టులో జరిగాయి. అవి ఏంటంటే, ఒకవేళ స్వలింగ సంపర్క వివాహమే మనం చట్టబద్ధం చేయాలనుకుంటే ఇందులో ఇద్దరు స్వలింగ సంపర్కుల వ్యక్తుల్లో భర్త పాత్ర ఎవరు పోషిస్తారు, భార్య పాత్ర ఎవరు పోషిస్తారు. ఇంకొకటి, ఒకవేళ వాళ్ళు విడిపోవాలి అని అనుకుంటే భరణం ఎవరికి చెల్లించాలి. అదేవిధంగా డైవర్స్ ఎవరి మీద ఫైల్ చేసుకోవాలి. ఆస్తి చట్టాలైనా, హక్కులైనా, కుటుంబ చట్టాలైనా, పిల్లలు ఒకవేళ దత్తత తీసుకున్నా, ఇవన్నీ అనేక రకమైనటువంటి చిక్కుముడులు ఉన్నాయి. కాబట్టి ఇవి కేవలం పార్లమెంటుకు వదిలేసేయండి. ఎందుకంటే ప్రభుత్వం, పార్లమెంటు వీళ్ళందరూ నిర్ణయం తీసుకొని వాళ్ళకు ఒక చట్టాన్ని రూపొందిస్తాం, అప్పటి వరకు ఇది మా ప్రభుత్వానికి వదిలేసేయండి అనేది ప్రభుత్వం వాదనలు వినిపించింది. దీన్ని అర్థం చేసుకున్నటువంటి ధర్మాసనం కూడా సుప్రీంకోర్టు, దీన్ని అర్థం చేసుకున్నటువంటి సుప్రీంకోర్టు ధర్మాసనం కూడా చారిత్రాత్మక తీర్పులో భాగంగా సరే మీరు ప్రభుత్వమే మీరు తీసుకోండి, కానీ అప్పటి వరకు ఏ ఒక్క గే కప్పులైనా, లెస్బియన్ కప్పులైనా, ఎల్జిబిటిక్యూ వ్యక్తులైనా వాళ్ళందరినీ కంటికి రెప్పల
ఈ సమాజం నుండి, కుటుంబం నుండి, ఇతరత్ర వ్యతిరేకుల నుండి కాపాడే బాధ్యత మీది అనే కండిషన్ పెడితే ఆ కండిషన్కి భారత ప్రభుత్వం ఒప్పుకొని వాళ్ళ కోసం ఒక కమిటీ వేస్తామని చెప్పి ఆ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. ఇది కూడా ఒక చారిత్రాత్మక ముందడుగు మాత్రమే. సో వివాహం హక్కులు అనే దానికన్నా ముందు ఏవైతే ప్రజల్లో ఉన్నటువంటి ఈ యొక్క ఏమంటారు అని అంటే పాతుకుపోయినటువంటి హోమోఫోబియా ఏదైతే ఉంటుందో దాన్ని బయటికి తీసే ప్రయత్నాలు జరగాలి. దీన్ని ప్రధానమైనటువంటి బాధ్యత ఎందుకనంటే పౌర వ్యక్తులుగా, పౌర సంఘాలుగా, పౌర హక్కులను పోరాడే వ్యక్తులుగా వాళ్ళందరూ ఎంత చేసినప్పటికీ కూడా ప్రభుత్వం అనేది ముందడుగు వేయనప్పుడు ఎవరికి ఆ ధైర్యం రాదు. ప్రభుత్వమే వాళ్ళని గుర్తించినప్పుడు ఇక ప్రజలు ఏం గుర్తిస్తారు? ఖచ్చితంగా గుర్తించరు. ఇష్టం ఉన్నా లేకపోయినా ప్రభుత్వం గనక వాళ్ళందరినీ గుర్తించడం మొదలు పెడితే ఖచ్చితంగా నయానో భయానో వాళ్ళందరూ గుర్తించడానికి మొదలు పెడతారు. ఎందుకంటే ఇది నా హక్కు అని ప్రతి ఒక్కరు మొదలు పెడతారు కాబట్టి వాళ్ళ హక్కుని ఉల్లంఘిస్తే మనం ఎక్కడ జైలుకి వెళ్తామో అని ఒక భయం అనేది ఏర్పడుతుంది. సో ఇప్పుడు మనం ఏదంటారంటే ఒక చరిత్ర, ఒక సంస్కృతి, సాంప్రదాయము అవన్నీ పాత చింతకాయ పచ్చడి మాటలే. ఇప్పుడు కాలంలో నడుస్తుంది హక్కు, బాధ్యత, జీవనం ఇవనేది కూడా ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా ఉన్నాయి. వీటన్నిటిని అవి గుర్తించుకోవాలి. మనమందరం ఈ సమాజంలో కలిసి జీవించాలి. కలిసి జీవించడం మనం ఎప్పుడైతే నేర్చుకుంటామో మనం అందరం ఒకరి సమస్యలు మనం అన్నిటినీ కూడా అధిగమించి ఒక వసుదైక కుటుంబాన్ని మనం అందరం కూడా మన భారతదేశంలో ఏర్పాటు చేసుకోగలుగుతాం. థ్యాంక్ యూ విష్ణు. థ్యాంక్ యూ సో అండి. మచ్. థ్యాంక్ యూ.